బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. యుద్ధం ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇతర దేశాలకు కమ్ముకుంటున్నా కానీ బంగారం ధరలు మాత్రం తగ్గుతున్నాయి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది. గతంలో ఒక్కసారిగా పరుగులు పెట్టినటువంటి పసిడి తగ్గింది, మళ్ళీ 1,00,000కు వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. అసలు ఏం జరుగుతుంది గోల్డ్ మార్కెట్లో? ఈరోజు ఫ్రైడే, మళ్ళీ రాబోయేటువంటి 2 రోజులు మార్కెట్ ఉండదు. ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కిషోర్ గారు. ప్రశాంత్ గారు, గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక క్రేజియస్ట్ థింగ్. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు, యుద్ధం మొదలైన తర్వాత తగ్గుతుంది, మళ్ళీ కొంచెం కొంచెం బలపడుతుంది. అసలు ఏంటి మార్కెట్ పరిస్థితి ఏంటి? గత 2 రోజులుగా అయితే తగ్గుతూ 160, 1,60,000 దగ్గరకు వచ్చేస్తుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చింది. మరి ఇవాళ ఎలా ఉంది? డెఫినెట్ గా అండి, 2025 జనవరి 1 నుంచి ప్రపంచం మొత్తం కూడా స్టాక్ మార్కెట్ అంతగా రిటర్న్స్ ఇవ్వని టైంలో గోల్డ్ వైపు షిఫ్ట్ అయింది ప్రపంచం అంతా కూడా. 2025 జనవరితో మొదలు పెట్టుకుంటే దాదాపుగా 13 నెలలుగా గోల్డ్ చాలా స్టీప్ ఇంక్రీజ్ జరిగిందండి. దాదాపు 100% ఇంక్రీజ్ అయ్యింది. సో 2026 కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గోల్డ్ సిల్వర్ పైన కూడా. అందుకోసం మార్కెట్ మొత్తం కూడా దీన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. మీరు అన్నట్టు ప్రపంచంలో అనిశ్చితి ఎప్పుడు ఉన్నా కూడా, అంటే ఏ యుద్ధ మేఘాలకు అమ్ముకున్నా కూడా, లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్నా కూడా సేఫెస్ట్ హ్యావెన్ గా గోల్డ్ ని పర్చేస్ చేసుకుంటాయి గవర్నమెంట్స్ అయితేనేమి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్. సో ఆ రకంగా చూసుకుంటే మన గోల్డ్ డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరగాలి. సో గోల్డ్ కన్సిస్టెంట్ గా పెరగాలి, ప్రతి ఒక్కరు రిటైన్ చేసుకోవాలి. కాకపోతే వన్ అదర్ అసెట్ ఏంటి అంటే డాలర్ అండి. సో ఎప్పుడైతే యుద్ధం ద్వారా అమెరికా బలపడుతుంది అనే ఒక సంకేతం ఉందనుకో, ఖచ్చితంగా డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడుతున్నప్పుడు గోల్డ్ మీద అంత ఆసక్తి కొంచెం తగ్గుతుంది. గోల్డ్ పొజిషన్ 2nd, 3rd, 4th కి వస్తుంది. ఇతరత్ర జపాన్ కరెన్సీస్ కానీ, జర్మన్ కరెన్సీస్ కానీ, స్విస్ కరెన్సీస్ కానీ ఇవి కొంచెం టేక్ ఓవర్ చేశాయి. సో ఈ డాలర్ బాండ్ ఈల్డ్స్ ఇప్పుడు మీరు చూసారంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి డాలర్ బాండ్ ఈల్డ్స్ కొంచెం రిటర్న్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి, దాని మీద ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. కాకపోతే గోల్డ్ మార్కెట్ కూడా ఇప్పుడు వెనిజువేలా లాంటి వెనిజువేలా నుంచి గోల్డ్ వచ్చేస్తుంది, మార్కెట్లో డంప్ చేసేస్తున్నారు. అలానే సిల్వర్ పెద్ద ఎత్తున చైనా రిలీజ్ చేస్తుంది మార్కెట్లో. ఇవన్నీ వస్తున్నాయి. వీటి ప్రభావం ఏమైనా ఉందా అసలు మార్కెట్ పైన? ఇవంతా ఊహాగానాలండి. ఎందుకంటే గోల్డ్ అనేది డెఫినెట్ గా ఇన్సూరెన్స్ అసెట్. అది ఏ దేశమైనా కూడా రిలీజ్ చేయదు. దేశం మరీ తీవ్ర నష్టాల్లో, శ్రీలంక లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే బెయిల్అవుట్ కోసం వాడుకునే సాధనాలు, వాటిని అమ్ముకొని ట్రేడింగ్ చేయరు. 1. 2, గోల్డ్ ని ఎవరు మైన్ చేసి తీసే పరిస్థితిలో లేదు. ప్రపంచంలో ఆల్మోస్ట్ 90% గోల్డ్ మైన్ అయిపోయింది. సో కొత్తగా ఇప్పుడు తవ్వి గోల్డ్ తీసే పరిస్థితులు లేదు. కాబట్టి ఉన్న గోల్డ్ అంటే ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో కంట్రీస్, వాటి నుంచి మాత్రమే లిమిటెడ్ గా ఉంది. సో సిల్వర్ అంటారా, సిల్వర్ కి డిమాండ్ చాలా ఉంది, ఇండస్ట్రియల్ నీడ్ ఎక్కువ ఉంది, దానికంటే ఎక్కువ హోల్డ్ చేసి పెట్టుకున్నారు, దానివల్లే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. బట్ గోల్డ్ అనేది డెఫినెట్ గా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 100 years తీసుకున్నా కూడా అది గ్రోత్ అసెట్, అంటే పెరిగే సాధనమే కానీ అది అమాంతంగా పడిపోయే సాధనం అయితే కాదు. కాకపోతే ఈ మార్కెట్ లో ఈ టైంలో కొంచెం ఫ్లక్చుయేషన్స్ చూస్తుంది. 1-2% మీరు చూస్తే కూడా గోల్డ్ పడినా పెరిగినా కూడా 1-2% ఉంటుంది. బట్ కన్సిస్టెంట్ గా మనం ఎప్పుడు ఒకటే చెప్తాను మార్కెట్ లో చెప్పినప్పుడు, జనవరి 1, 2026 1,40,000 గోల్డ్. సో ఒకవేళ మీరు ఆ రోజు మార్కెట్ లో చూసుకుంటే ఈ రోజు కూడా స్టిల్ 15%, దాదాపుగా 15% రిటర్న్ ఇచ్చింది ఇన్ మ్యాటర్ ఆఫ్ 3 months. అంతే కదండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తీసుకున్నా కూడా ఒక 2.5 months లో 15% అంటే యాన్యువల్ గానే మంచి రిటర్న్ అనుకునే సాధనం. సో గోల్డ్ ఎప్పుడు కూడా లాంగ్ రన్ హొరైజన్ లో మీరు తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిటర్న్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న సంకేతాలు, మీరు అడిగిన ప్రశ్నకు, అమెరికా ఇప్పుడు ఏదైతే ఇరాన్ తో చేస్తున్న ఆన్ గోయింగ్ వార్ లో అమెరికా కొంచెం బలహీన పడే సూచనలు కనపడుతున్నాయి. అంటే ఏదైతే ఇరాన్ చాలా బలంగా ప్రయత్నంగా పోటీతో యుద్ధం చేస్తుంది, అంటే ఎకనామిక్ యాక్టివిటీ, అంటే హర్ముజ్ క్లోజ్ చేయడం, దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా మీద, రష్యా మీద ఒత్తిడి తెస్తున్నాయి. మీరు ఏదో రకంగా దీన్ని ఇరాన్ ని సంధికి తీసుకురండి, అది మళ్ళీ ఆపరేషన్స్ చేయకుంటే ప్రపంచ వ్యాప్తంగా మిగతా రంగాలన్నీ కుదేలయ్యే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి సో ఇరాన్ కొంచెం అప్పర్ హ్యాండ్ రావడం, అమెరికా మీద ప్రెజర్ పడడం వల్ల మళ్ళీ ఏమన్నా కొంచెం అమెరికన్ డాలర్ కానీ, అమెరికన్ కాన్ఫిడెన్స్ సన్నగిలితే మళ్ళీ గోల్డ్ నెక్స్ట్ 1-2 weeks లో మళ్ళీ కొంచెం రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నా అంచనా. ప్రపంచ వ్యాప్తంగా కూడా చూడాలి. మీరు అన్నారు ఈరోజు ఫ్రైడే 5,200 ఉన్నట్టుంది ఔన్స్, 28.5 grams, $5,200. ఒక $100-200 ఈ వీక్ లో పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 5,000 నుంచి 10,000 అనేది ఒక అంచనా ఉంది. బట్ ఈ యుద్ధ వాతావరణం ఎలా పోతుంది అనేది
రేపు ఏమవుతుందని చెప్పే పరిస్థితులు లేదు కాబట్టి కానీ అంటే రూపీ వర్సెస్ డాలర్ కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? రూపాయి 100%. కనిష్టానికి వెళ్ళిందని చెప్పి అంటున్నారు. దాని ఎఫెక్ట్ కూడా ఏమైనా కనిపిస్తుంది? 100% అండి. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ రేట్స్ అనేటివి పెరుగుతున్నా తరుగుతున్నా అది ప్రపంచవ్యాప్తున్న పరిస్థితిలో. కానీ ప్రపంచం గోల్డ్ ఎక్కువ పెట్టుకుంటుంటే మనం ప్లస్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది డాలర్స్ పే చేసి చేసుకోవాలి. ఇండియాలో గోల్డ్ ఎక్కడ లేదు. ఇక్కడున్న రీసైకిల్ గోల్డ్ తప్పిస్తే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మాక్సిమం గోల్డ్. వాటికి డాలర్ పే చేయాల్సిందే, డాలర్ కి రూపీ కన్వర్షన్ చేసుకోవాల్సిందే. ఆ పెరుగుతున్న రూపీ ఏదైతే డిప్రిషియేటింగ్ రూపీ కూడా మన మీద పడుతుంది. ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ప్రైస్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. బట్ చూద్దాం రాబో 2-3 వారాల్లో యుద్ధం ఏ రూపు ఇదే ఎఫెక్ట్ లో ఇదే పద్ధతిలో పెరుగుతుంది అంటారా? సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ అనాలిసిస్ అండి, నేను కలిపి చేయలేను. సిల్వర్ మార్కెట్ ఏంటంటే చాలా చిన్నది, గోల్డ్ తో పోలిస్తే ఇంత ఫ్రాక్షన్. చిన్న ఒడిదుడుకులు వచ్చినా దాని ఇంపాక్ట్ పెద్దగా అయిపోతుంది. మీరు ఒక చూసారు జనవరి 31 సిల్వర్ ₹1,00,000 వచ్చేసింది తేడా. గోల్డ్ అలా ఎప్పుడు రాదు, ఎందుకంటే గోల్డ్ మార్కెట్ వెరీ వైడ్. సిల్వర్ అనేది చాలా తక్కువ మార్కెట్, ఫ్లక్చుయేషన్స్ చాలా డీప్ గా వస్తాయి. బట్ కన్సిస్టెంట్ గా మీరు కానీ సిల్వర్ ఇన్వెస్ట్ చేసి ఉంటే అది కూడా దాదాపుగా 1,60,000, 1,70,000, 80,000 ఉండే అది జనవరి 1 కి దాదాపుగా 2,70,000 వరకు ఉన్నట్టుంది. 2,40 నాకు కరెక్ట్ గా గుర్తులేదు, కానీ అది కూడా పాజిటివ్ లోనే ఉంది. మీరు ఒక 1 year 2 years హరైజన్ లో తీసుకోగలిగితే సిల్వర్ గానీ గోల్డ్ గానీ డెఫినెట్ గా మీకు 24, 25, ఈవెన్ 50% రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సిల్వర్ కూడా ఫ్లక్చుయేషన్స్ కి గురవుతుంది, కానీ గోల్డ్ కంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో బట్ సిల్వర్ కూడా కన్సిస్టెంట్ గా రిటర్న్ ఇచ్చే ఐటమే. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన చూపిస్తుంది. అలానే అమెరికాలో డాలర్ బలపడడం అనేది కూడా బంగారం ధరల నియంత్రణ లేదా తగ్గడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. మరొక 2 వారాలు కనుక యుద్ధం కొనసాగితే అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బంగారు ధరలు మళ్ళీ రెక్కలొచ్చేటువంటి అవకాశం ఉంటుందని ప్రశాంత్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.